దేవుడా, డీమార్ట్ మరీ ఇంత మోసం చేస్తుందని నేనైతే కల్లో కూడా అనుకోలేదు. జస్ట్ 1000 రూపాయలు 500తో షాపింగ్ చేద్దామని వెళ్ళిన మమ్మల్ని 5000 రూపాయలు, అక్షరాల 5000 రూపాయలు షాపింగ్ చేసేలా చేసిందన్నమాట ఈ డీమార్ట్. ఇంకా దానికి ఎస్జీఎస్టీలు జీఎస్టీలు కలిపి మాకు తక్కువలో రావాల్సింది ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి మరి మమ్మల్ని అయితే నిండా ముంచేసింది. నిండా అసలు ఎట్లా చెప్పాలో నిజంగా నాకైతే అర్థం కావట్లేదు. మనకి అసలు ఇవి ఏమైనా బంగారం అనుకుంటున్నారా, ఇంకేమన్నా అనుకుంటున్నారా? ఇంత రేట్లు ఉంటే అయితే నాయన మనం తీసుకునేటప్పుడు ఒక్కొక్కటి కూడా అసలు చాలా తక్కువ అనిపిస్తుంది. అరే 49 రూపీసే 39 రూపీసే కానీ ఒక్కొక్కటి అనిపిస్తూ ఉంటుంది. కానీ బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చాక మనకు తెలుస్తుంది అనమాట ఇంత రేట్ ఏంది, ఇంత కాస్ట్ ఏంది. కానీ బంగారం అనుకుంటున్నారా? సో ఇంకా బంగారం ఏం కదా, కొంచెం డబ్బులు తీసుకొని పెట్టుకున్న తర్వాత ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది. ఇవి మనకి అసలు యూజ్ కూడా కావు. సో మీలో ఎంతమంది ఉన్నారు చెప్పండి, డిమార్ట్ లో కొన్ని వస్తువులు వాడుకుందామని తీసుకున్న వాళ్ళు, ఇక దాన్ని మూల పడేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? అందులో నేనైతే ఫస్ట్ అనమాట. సో ఇవి మా ఆయన చెప్తూనే ఉన్నారు, నువ్వు రామాకు నేనే వెళ్ళి ఓల్డ్ అవే తీసుకొని వస్తా అన్నారనమాట. సో మనం వినాలి కదా, లేదు నేను కూడా వస్తా అనేసి పక్కనే వెళ్ళానమాట. సో వెళ్ళి అక్షరాల 5000 రూపాయలు బిల్లు చేసి నా మొహం ఎక్కడ పెట్టుకోలో కూడా నాకు అర్థం కాలేదనమాట. నిండా ముంచేసింది ఈ డిమార్ట్ అనమాట. సో ఏమేమి తీసుకున్నాను అనేసి ఒక చిన్న షార్ట్ లో చూపిస్తాను. సో ఇది ఫాస్ట్ పార్ట్ లో చూపిస్తాను. సో దీని గురించి అయితే డీటెయిల్ గా లాంగ్ వీడియో చేశాను అనమాట. సో అది మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. మరి అది వర్తా కాదా, మేము ఎక్కడ మోసపోయాము, మాకు ఎక్కడ మోసం జరిగింది, ఏంటి అసలు ఎంత తీసుకున్నారక్క, ఏం తీసుకున్నారు, మరి 5000 బిల్ ఏం చేశారు అనేసి మీకు డౌట్ రావచ్చు అనమాట. సో దాని గురించి క్లియర్ క్లారిటీ అయితే నేను మన ఛానల్లో పెట్టాను అనమాట. సో లాంగ్ వీడియో ఖచ్చితంగా చూడండి, మీకే అర్థమవుతుంది వాళ్ళు చేసిన మోసం ఏంటి, మరి మేము ఎట్లా మోసపోయాం, మమ్మల్ని ఎట్లా డిమార్ట్ ముంచేసింది అనేసి క్లియర్ కట్ గా చెప్పేశాను అనమాట.